నరులార సిద్ధయోగీశ్వర కృత భామాకలాప సత్కృతి భావస్ఫుర రాగలయ రసోజిత సరణి ప్రదర్శితుమిపుడు సరసులు మెత్తం సత్యభామ ప్రవేశించు విధంబు ఎట్టిదనినా తద్దీం తత్తద్దీం తద్దీ ధీం తగిట తగ తద్దీం తత్తద్దీం తద్దీ ధీం తగిట తగ దిగి 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 తాగిటం తరి దిస్తాగిటం తరి తద్దిస్తాగిటం తరి పదం సరిగిన భామనే సత్యభామనే వయ్యారి ముద్దుల వైగారి సత్యభామనే సత్యభామనే భామనే పరియారు వేళ కోమలులందరిలో లలన చెలియ మగువా సఖియా లలన చెలియ మగువా సఖియా భామనే పరియారు వేళ కోమలులందరిలోన రామదేవుడి ప్రేమదాయనైన సత్యభామనే సత్యభామనే దణ దణ తచ్చడు చెడు తచ్చడు చెవి తక్కిట దణ తచ్చడు తచ్చలిక తదిగినత 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 వయ్యారిక ముదూల తగ తగ తగి తగ తగ్గ తెలుగువారి సంస్కృతి అనగానే గుర్తొచ్చేది కూచిపూడి నాట్యం. కూచిపూడి అనగానే మనకు స్ఫురించే పాత్ర సత్యభామ. యావత్ భారతదేశంలో ఎవరికీ దక్కని అమోఘరత్నం వంటి సత్యభామ పాత్ర మన కవీశ్వరుల కృప వల్ల మనకు దక్కింది. పాత్రను పుట్టించిన దేవుడు ఆ పాత్రను పోషించగల సమర్థుడిని కూడా పుట్టిస్తాడు కదా. అలా సత్యభామలోని ఠీవి, గర్వం, వయ్యారం, బేలతనం ఆ పాత్రను అణువణువునా జీర్ణింపజేసుకున్న అభినవ సత్యభామ పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. ఏ సినీ నటుడికైనా రంగస్థల నటుడికైనా ఒక గొప్ప నాట్య కళాకారుడి ప్రస్థానం తెలుసుకోగలిగే సందర్భం రావడం అరుదు. ఇప్పుడు భామాకలాపంలో ముందు ఈ పద్యం చదువుకోవాలన్నమాట. అది ఆ పద్యం చదవడంతో భామనే సత్యభామనే అద్యోతులు అవన్నీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ముందు ఎలా ఉండాలంటే ఏమి తెలుపుదో ఘనుడగు శ్రీకృష్ణువాసి కానకయేను పనిభూని వెతుకవచ్చితి అనువంతగా సత్యభామ అందురెనను దిగి 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 తగ్గి తగ్గతాం తగ్గి తగ్గ 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 గుతరిగినతం తగది గుతరిగినతై భామనే సత్యభామనే భామనే సత్యభామనే భామనే సత్యభామనే సత్యభామనే సత్యభామనే
సత్యభామనే సత్యభామనే అట్టకాసము చేసి సురుల అట్టెగెలచిన పారిజాతపు అట్టకాసము చేసి సురుల అట్టెగెలచిన పారిజలన చలియ మగువా సఖియ లలన చలియ మగువా సఖియ కూర్చోండి మిమ్మల్ని చూడలేదు. కూచనపూడి అంటే కూచిపూడి అంటారు. కూచనపూడి అంటే అంటే వ్యవహారికంలో కూచిపూడిందా ఏమన్నా ఉందా దాని కథ? కూచినపూడి కాదు కానీ ఇది కుశీలవపురి. లవకుశ అంటే ఏమిటి కుశీలవులు అంటేట నిఘంటువులు ఏం చెప్పకూడదంటే వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి ఊరూరా తిరుగుతుంటారు. అక్కడ స్థిరపడుతూ ఉంటారు. అక్కడే కొన్ని ప్రదర్శనలు ఇస్తారు. అక్కడ వాళ్ళు ఏదైనా ఆడించలేని స్థితి అయితే మరో వెళుతుంటారు. అది సంచార బృందాలు అంటారు వీటిని. అది ఆ విధంగా వచ్చేటువంటి ఇక్కడ స్థిరపడినటువంటి యొక్క భాగవతులు వీళ్ళు ఇక్కడ అందరూ కూడా. అందువల్ల ఏమిటి కుశీలవపురి కూచిపూడి అని వచ్చిందని ఇది బందా గారి యొక్క స్టడీ. బందా కనకలింగేశ్వర వారికి మీకు అంటే కూచిపూడికి సంబంధం ఉందా? పూర్తిగా ఉన్నది. ఇక్కడ మేమేమిటంటే మాకు సరైనటువంటి ఇంగ్లీషు మాకు సామర్థ్యం అంతా లేకపోతే అయ్యో ఇటువంటి కళని పాడు చేసుకుంటున్నారు అని బందా గారు మాకు సహకారం ఇచ్చి ఆయన రేడియో స్టేషన్లో మా నాటకాలన్నీ రికార్డ్ చేశాడు, ప్రదర్శనలు చేయించాడు. ఆయన మమ్మల్ని పట్టుకుని ఢిల్లీ తీసుకెళ్ళి బొంబాయి తీసుకెళ్ళి ఆయన విస్మృతంగా ఇంగ్లీష్లో చెబుతుంటే తర్వాత నేను చీరకటూరి భామని అంటే చాలు సౌండ్స్లు మోగిపోయింది. ఇక నేను చెయ్యక్కల ఆయన మాటల్లోనే సరిపోయింది అనమాట. మాస్టర్ ఇప్పుడు ఈ కుర్రాలు నేర్చుకుంటున్నారు వీళ్ళందరూ అంటే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయండి? అసలు మాకు కార్యక్రమాలు అంటే మా బాలా త్రిపుర సుందరికి మేము ప్రతి శుక్రవారం పూజ చేసి ఓ కార్యక్రమం జరుపుతూనే ఉంటాం. మీకు ఈ సందర్భంగా వచ్చిన సన్నివేశం కూడా చెబుతున్నాను. మేము ఇట్లాగే శుక్రవారం నాడు ఇట్లాగే ప్రోగ్రాం చేస్తుంటే గోలకొండ నవాబులు ఇక్కడ మకాన్ చేసేసి ఏమిటి ఇక్కడ పాటలు వినపడుతున్నాయి, మృదంగా వినపడుతుంది, ఏమిటి ఎవరు పాడుతున్నారని చెప్పి సేవకుని పంపిస్తే వాడు అటే కూర్చుని పోయాట. మంత్రులు పంపిస్తే అటే కూర్చుపోయాడు. చివరికి నవాబు గారే వచ్చి చూసిందాక అయ్యా మీకు ఏం కావాలంటే అయ్యా మాకు అగ్రహారం దయచేయండి అన్నారు. అప్పుడు ఆర్చ్ మీద చూసాను అబుల్ హసన్ తానిషా అని ఉంది. అబుల్ హసన్ తానిషా గారు మాకు అగ్రహారాన్ని ఇచ్చారనమాట. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడు కూడా ఒకరు ఒక పార్టీ అయితే మరొకరు ఇంకో పార్టీ పెట్టినట్టుగా ఆ రోజుల్లో శివుడు ఒకళ్ళు పెడితే ఒకళ్ళు వైష్ణవం ఇంకోళ్ళు పెట్టేవాళ్ళు. ఈ రెండు జతగానే నడిచేవి. ఇట్లా ఏ ఊరు చూసినప్పటికి కూడా శివాలయం విష్ణాలయం ఈ రెండు ఉన్నాయి. అలాగే ఈ కూచిపూడి గ్రామంలో కూడా శివాలయం ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ఇప్పుడు కనిపించకుండా పోయింది రాజగోపాలుడు ఆలయం. ఇక్కడ నాట్యం 13వ శతాబ్దానికి పూర్వమే ఉన్నది. ఆనాడు ఎవరైనా కనుక ఈ కూచిపూడి వచ్చి కూచిపూడి నాట్యాన్ని చూడాలి, ఇక్కడ భాగవతులను చూడాలి అనుకున్నప్పుడు ఈ బజారు నుంచి ఆ బజారు తిరుగుతూ ఇక్కడ వస్తే ఒక ఇంట్లో నాట్యశాస్త్రం శ్లోకాలు శిష్యుడు చెబుతుండేవాడు. ఇంటింటా గురుకులాలే అనమాట. అది దేవతానాం శిరస్సు గురూణాం ఆశ సంస్థిత వక్షస్థస్యైవ విప్రాణాం శేషేత్వ నియమో భవేతు. ఈ విధమైన శ్లోకాలు ఆంగికం భువనం యస్య ఇటువంటివన్నీ కూడా ఒక చోట గురుకుల పద్ధతిలో 10 మంది నేర్చుకుంటూ ఈ గురువుగారు నేర్పుతూ ఉండేవారు ఒక చోట. ఇప్పుడు మన ఇంటింటా రేడియోలు టీవీలు ఎలా ఉన్నాయో ఆనాడు ఇంటింట ఓ చోటకి వెళితే మా పద సరి రే సద ప మా ప ఇలా పిల్లారి గీతాలు ఓ చోట, వర్ణాలు ఓ చోట, కృతులు ఓ చోట, సంగీతం అంతా కూడా శిష్యులు నేర్పుతూ ఓ చోట ఉండేవాడు. అలాగే ఆ నడిబజారుకు వచ్చి చింతా వెంకటరామయ్య గారని యక్షగానానికి పితామహుడు. ఆ వెంకటరామయ్య ఇళ్ళ దగ్గరికి వెళితే పెద్ద విశాలమైన స్థలం ఉండేది. ఆయన గరిడీ చెబుతుండేవాళ్ళు. 3 మంది పిల్లలు కాషా కట్టుకుని అక్కడ నేర్చుకునేవాళ్ళు. తెత కథ ఝంతతో తై తత కథ ఝంతతో ఈ విధమైన అడుగులు 100,000
తళంగుతం తకదది గణతం. ఈ విధంగా అక్కడ అనేక మంది పిల్లలు తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఓ విధంగా ఇంకొక బజారు వచ్చేస్తే అక్కడ యక్షగానాలు అన్నమాట. రాజు వెడలే సభకు అని ఓ చోట యక్షగానాలలాగా. ఈ విధంగా ఊరంతా కూడా ఒక చోట యక్షగానం, ఓ చోట సంగీతం, ఓ చోట శాస్త్రం, ఈ విధంగా ఊరంతా గమ్ము ఉండేది అనమాట. నమ్మెంత ఇది భామాకలాపంలో శ్రీకృష్ణుడి మీదకి కొంచెం కోపం వచ్చి, జడతో నిన్ను కొట్టకుంటే నేను భామన అని మంచి గర్వంగాను కోపంగాను ఖండిత నాయకిగా ప్రదర్శిస్తుంది అన్నమాట. ఇది ఏ సంవత్సరం ఇది? ఇది వయస్సు ఒక 30 ఏళ్ళు ఉంటాయి. ఆ 30 ఏళ్ల వయస్సులో ఉన్నట్టు ఇక భామాకలాపం ఇది. ఇవన్నీ కూడా భామాకలాపంలో డిఫరెన్స్ పోజెస్ అభినయాలన్నమాట. ఇది సిద్ధేంద్ర యోగం అండి. ఇది సిద్ధేంద్ర యోగం అంటే నాకు బాగా గురి ఏమిటంటే, నేను 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఎంత కష్టపడి వేషం వేసి చేసినా కూడా అందరూ కూడా అనేవాళ్ళు, జనం కాదు గ్రామస్తుల్లోనే. అటువంటిది వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అని చెప్పి మహాపండితుడు ఈ ఊళ్ళో. ఆయన మంచి గొప్ప కళాకారుడే అయినప్పటికీ కూడా ఇక్కడ పక్క ఊరు పెడసనగల్ అని ఒక ఊరుంది. ఆయన నన్ను తీసుకెళ్ళాడు సహాయంగా. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిందాక ఆ ఫ్యాన్ ఎత్తు ఒక మనిషి ఇదే గడ్డాల మీసాలతో వెనకాలకు వచ్చి ఒక్క తలుపు తెరిచాడు. నేను ఆయన ఇట్ట చూసే కానీ ఇట్ట చూడలా. ఇట్ట చూసేప్పటికి అలా అంటున్నాడు, నీకు 19వ ఏడు రాంతో నీకు మహర్జాతకం వస్తుంది, నువ్వు చాలా నిస్పృహ పడుతున్నావు, నీకు అది పడవలసిన అవసరం లేదు నీకు ఇది అని చాటాడు. ఆయన చెప్పిన మాటలు నాకు నీరసాన్ని కలిగించినాయి. నేను ఏమాత్రం ఎవ్వరూ మెచ్చుకోరు, ఏమీ లేదు. నేను వారాలు చేసుకుని మందరిలో సంగీతం చెప్పుకోవటం, వైలిన్ చెప్పుకోవటం, ఈ నా పరిస్థితి ఇది. మేము ఆర్థికంగా చాలా చిన్నవాళ్ళం. ఏమిటో ఈయన అంటున్నాడు అనుకున్నాం. కానీ ఎవరైనా ఈ సిద్ధేంద్ర ఇచ్చే ఒక యోగిలాగా వచ్చాడు. గడ్డాలు మీసాలు ఇలా వేసి ఉల్లుడికి వేసుకొని ఆయన చెప్పిన మాటల తర్వాత ఏం చదువుతున్నాడని చెప్పి అసలు ఎక్కడున్నాడని చూసేప్పటికి అదృశ్యం. అక్కడ చాలామంది పేకాడుకుంటున్నారు కమ్మారంతా. ఏమండి ఇక్కడికి సిద్ధేంద్ర ఎవరైనా వచ్చారా? సిద్ధేంద్ర కాదు, ఎవరైనా ఒక సన్యాసిలాగా వచ్చారంటే, ఏమోనండి మేము ఇక్కడే ఉండి ఎవరు రాలేదు అన్నారు. అలా అయిపోయింది. 18వ ఏడు దాటింది. 19వ ఏడు రామ్తోటి ఢిల్లీ నుంచి ఆహ్వానం వచ్చింది. అయ్యా చింతా కృష్ణమూర్తి గారు, కూచిపూడి నాట్యం అంటే మాకు చూపించగలరా అన్నారు. అప్పుడు నేను బందర్లో వారాలు చేసుకుంటూ వైలిను ఇవన్నీ చేసుకుంటూ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ పిలిస్తే రావటం చేయటం. అప్పుడు నన్ను తీసుకెళ్ళారండి. ఢిల్లీ వెళ్ళిందాక ఏం జరిగిందంటే, ఉషాపరణీయంలో తొలిగా నేను వేసింది పార్వతి వేషం. బాణాసుడు స్తవం చేస్తాడు, మారహర నకాల కంఠమందహాస నిన్నునే అంటే పరమేశ్వరుడు. ఆ పూర్వం మా వాళ్ళు ఏం చేసేవాడు అంటే ఉత్తగా తెరదీయంతో ఇటు ఆశీర్వదించేవాడు. నేను అలా చేయలే. ఆయన స్తవం చేయంతో ధిత్తాంగ తరిగతం తహితాంగ తరిగతం ధిత్తాంగ తరిగతం సాంబ సదాశివ శంభో శంకర ఈ పాట వాడు స్తవం చేస్తుంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ తాండవం అంటే ఆనంద తాండవం అంతా కంపోజ్ చేసేసి ఆ రోజు ఢిల్లీలో ప్రదర్శించా. నా అదృష్టం ఏంటంటే కైలాసం సెట్టింగ్ వేసేసుకుని వాళ్ళు తర్వాత ఊడదీసుకుందామని వెళ్ళిపోయారట. అది నేను ఉపయోగించుకున్నాను. హాయిగా నాకు అది అక్కడి నుంచి వేసుకుంటూ ఒకే స్టెప్ వచ్చి బాణాసుడు ఉంటే చివరికి వచ్చి ఆశీర్వదించానండి. అది నేను చేసిన పనిది. అంతకు పూర్వం వాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు కదా, ఆశీర్వదించేవాళ్ళు. నేను డ్యాన్స్ కంపోజ్ చేస్తే నా అదృష్టం రేఖ మారిపోయింది. ఉష పోయింది, అనిరుద్ధుడు పోయాడు, బాణాసుడు పోయాడు, సర్వం పోయారు. వేదాంతం సత్యనారాయణ శర్మ గారు పార్వతి వేసిన చూడండి చెప్తున్నా. ఆయన చెప్పింది నా దృష్టిలో ఆయన సిద్ధేంద్ర యోగి అని నాకు బాగా అది. అక్కడి నుంచండి నా జాతకమే మారిపోయింది. నేను బూతులు తిడితే వేదంలోంచి ఏవో ఉన్నాయని చెబుతున్నారు.
సిద్ధేంద్రుడు భామాకలాపం రాశాడు. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా మాచే ప్రదర్శింపంబడు సిద్ధేంద్రకృత భామాకలాపంబునందు సత్యభామ ప్రవేశించు విధం పెట్టిదని నాగా. భామనే సత్యభామనే బయ్యారి మూర్తుల బయ్యారి సత్యభామనే సత్యభామనే భామనే 16,000 కోమలులందరిలో లలనా చెలియా మగువా సఖియా లలనా చెలియా మగువా సఖియా భామనే 16,000 కోమలులందరిలోన రామభోగోటికి ప్రేమదాయనైన సత్యభామనే సత్యభామనే దణ దణ తచ్చడు చెడు తచ్చడి చెవి తక్కిట దణ తచ్చడు తచ్చడిక తదిగినత 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 పయ్యారిక ముదూల ఆ దరువైపోయిందాక సూతధారలు తెర ముందుండి, అమ్మా సత్యభామ, అసలు నీవు ఎవరు, నీ పేరేమిటి, మీ స్వామివారు ఎవరు, ఇవన్నీ అడుగుతుండేవారు. సరే, నా స్వామివారు శంఖము ధరించినటువంటి వారే, నా స్వామివారు వేణువును ధరించినటువంటి వారే, శంఖ చక్రములు ధరించినటువంటి ఇన్ని చెప్పుకుంటూ పోగా, సరేనమ్మా ఇంతకు నీ పేరేమిటి, మీ స్వామివారి పేరు, నా స్వామివారి పేరా మాధవి. ఇంతటి ఆడవారిలో ఇంతటి మగవారిలో సత్యభామ మగని పేరు చెప్పలేదంటే సిగ్గు కదటే ఓయమ్మా. ఓయమ్మా మాధవి, ఇంతటి ఆడవారిలో ఇంతటి మగవారిలో సత్యభామ మగని పేరు చెప్పినదంటే సిగ్గయేటో సిగ్గయేటో వసుదేవతనాయుడై వసుధజన వసులగా పారి గొల్లబాలునే పేరునే వసులగా పారి గొల్లబాలునే పేరునే సిగ్గయేటో ఇదైపోయిందాక మదన మోహనకారుడే ఓయమ్మ, మందరగిరిధరుడే భామ అని రమ్మనడాయునే ఓయమ్మ. అమ్మా నీవు కూడా పోతేనా నేను సత్యభామన అని నా వినడాయునే ఓయమ్మ. ఎందుకు వింటాడు, ఎన్నడైనా అతనికి ఉపచారం చేసిన పాపాన పోతేగా. ఓయమ్మా మాధవి, నా నాగుని ఎడబాటున మారుండు కూరుండే చెలంగి చూడవే. తత్తో తకతో తదిని తగిట తకతో తతో తదే తగిట 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 తగిన తదిగిన తదిగిన సమాదాయన మదన కోదలియా మగువా మగియా లాలన తేలియ మగువ సాగియ మదన 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 ఏనోగను మదన 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 ఏనోగను మదన 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 ఏనోగను మదలలే గవలి మదలలే
మరట కిందరిలోనో సొమ్ములనే నానగుడే గోవిందులనే ఇంకతో కవితో అసలు ఏమిటి మీ స్వామివారికి నీకు తెగదా? ఒకనాడు పడక మందిరములో హంసతూలికా తల్పమున శయనించి ఉండగా మీకు తెలిసినది కదా అది. స్వామివారికి నాకు ఇలా వచ్చి ఇటు వెళ్ళిపోయారమ్మా, కానీ వెతుక్కుందామా? ఇది ఎందుకు పోయి దరువు. నా స్వామి ఎందుకు పాయనో ఎసరకపోయాను, పోయి వెతుకుతామా? అలాగేనే అమ్మా. ఎందు బోతివి ఎందు బోతివి ఎందు బోతివి నందనందన ఎందు బోతివి ఎందు బోతివి ఎందు బోతివి రారా నీవెందు బోతివి ఎందు బోతివి ఎందు బోతివి రారా సామెదు బోతివి ఎందు బోతివి ఎందు బోతివి రారా ఎందు బోతివి ఎందు బోతివి ఎందు బోతివి రారా ఇందతో దిగి దిగితో తగ దినతం తగ దినతం తగ దినతం. అది అయిపోయిందాక ఒక లేఖ రాసిస్తాను, స్వామివారిని తీసుకురాలి అంట. నువ్వు ఒక లేఖ రాసిస్తావు, స్వామివారిని తీసుకొస్తావు సరే, నీకున్న ఆభరణాలన్నీ కూడా నాకు ఇస్తే నేను అవి ధరించుకుని ఆ లేఖ పట్టుకెళ్ళి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తే సత్యభామం వచ్చిందా అని అమాంతం వచ్చేస్తాడు. కనుక నీ ఆభరణాలని నాకు ఇచ్చేసేయి. అది ఏమిటమ్మా, నా ఆభరణాలు నీకెట్టా ఇస్తూనే ఆయన్ని నేను ఎట్ట తెత్తునే? ఈ విధమైన సంభాషణ చాలా ఉంటాయి. చివరికి 7 వారాల సొమ్ము నాకు ఉంటుంది. అయితే ఇవిడికి ఇక్కడికి ఆధ్యాత్మికం ఏమిటంటే, ఎంత గర్వం పోయినా గర్వం ఎవరి కోసం? స్వామి కోసం. స్వామి లేని గర్వం నాకెందుకు? ముక్కిరుంది, జడుంది, మంచి విలువైన చీర కట్టుకున్నాను, నా అందం ఉంది, ఆ స్వామి చూడకపోతే ఎవరి కోసం ఇదంతా? కాబట్టి నాకు ఇది శాశ్వతం కాదు, నాకు స్వామి కావాలి. కాబట్టి ఓ లేఖ రాయిస్తా, వెళ్ళి తీసుకురా. నా స్వామి ద్వారకలో ఉండునేమో, ఒక జావు వ్రాసిచ్చుతాను, పోయి తీసుకుని వచ్చేదవా? అట్లాగేనే అమ్మా. శ్రీమద్రత్నాకర పుత్రిక ముఖారవింద మిళిందాయమాన శ్రీరాజగోపాల భవచ్చరణారవిందములకు నమస్కరించి సత్యభామ చేయంగల విన్నపములు భవద్వియోగ వశంబున మారుండు క్రూరుండాయే తుమ్మెదలు తలదిమ్ము బుట్టించే నన్ని క్రూరాత్ముల బారింబడద్రోసి మన్మందిరంబునకు విచ్చేయక నా వంటి అబలయడ చలము బోనుట ధర్మము కాదు. కావునా ఇతడకు విచ్చేసి సంతసంబునరింప ప్రార్థించుదానా. ఇట్లు ప్రాణసఖి సత్యభామ. ఇది వెళ్ళి తీసుకొస్తుంది స్వామివారు. మళ్ళీ అక్కడికి వచ్చిందాక మళ్ళీ ఈ సహజమైన పుటకలో వచ్చిన అహంకారం ఇది. మధ్యలో ఆధ్యాత్మికత వచ్చిన పుటకతో వచ్చిన ఆగ్రహం కాదు. స్వామివారి రాంతోటే పోనీ మర్యాదగా రమ్మందే చాలా వచ్చేది మళ్ళీ ఆగ్రహం. ఓ కపట గోపాలక, నీ హృదయము తెరుంగు మరుంగు లేక ఎరుంగుదునులే. అవసరము కలిగినప్పుడు మెరమెచ్చులైన అనురాగము చూపుతున్న నీ వర్తనం ఎవరెరుగరు? ఆనాడు నీవే అందగత్తెవా లేక నేనే అందగాడనా అని అడిగినప్పుడు ఒట్టి అబలనై నేనే అందగత్తెనంటే ఆ రుక్మిణి ఇంట చేరితిరా? రాజీవాడు రాజగోపాలుడు ఇంతటికి మాధవ్ వచ్చేసమ్మా. ఈ విధంగా మీరు ఎడమొహం పెడమొహం పెట్టు కూర్చుంటే ఏం బాగాలేదు. ఇది మీరు జీవాత్మ పరమాత్మ యొక్క సంధానం కావాలి. అది అయితే పోయి బంగారు పూలు తీసుకురావే అంటే బంగారు పూలు తీసుకొస్తే బంగారు పువ్వుల పూజ రంగు గజేతు.
బంగారు పువ్వుల పూజ రంగుల చేతో నీ శృంగారమును కళ్ళారాదు పూజోరి రాజగోపాల పూరి మీతో బ్రవరా బంగారు పువ్వుల పూజ రంగుల చేతో తో దిగి దిగి తాం దదిగినతం జై దదిగినతం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. యక్షగానం అంటే కథకు సంబంధించిన బహుపాత్రలు ఉంటాయి. కలాపం అంటే ఏమిటంటే ఎన్ని పాత్రలు ఉన్నప్పటికైనా ప్రధానమైన పాత్ర సూత్రధారుడు కలిసి వీళ్ళిద్దరు దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. దీనికి ఉదాహరణ ఏం చెప్తామంటే ఇది, అమ్మా స్వామివారికి నీకు ఎందుకు కలహం వచ్చింది అంది. ఏమీ లేదే, ఒకనాడు పడక మందిరములో హంసతూలికా తల్పమున శయనించి ఉండగా స్వామివారు వచ్చి నిద్రలేపి నీవే అందగత్తెవా లేక నేనే అందగాడనా అడిగానమ్మా. అంతటా నేనే అందగత్తెనసరికి స్వామివారి కోపం వచ్చి వెళ్ళిపోయారు. ఇదే కనుక యక్షగాన కనుక అయితే ఈవిడ పడుకోవాలి, శ్రీకృష్ణుడు రావాలి, లేపాలి, ఇదంతా సీన్ జరుగుతుంది. కానీ కలాపాలను అట్లా ఉండదు. జరిగిన కథని ఇద్దరికి చెప్పుకుంటూ ఉంటారు. అది దీంట్లో ఈ జడ వృత్తాంతం. ఈ జడ ఏమిటంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చినప్పుడు మయుడు తయారు చేసి ఇచ్చాడు. అది ఆ పరంపరలో సత్యభామకి సత్రాజిత్కి వచ్చింది. అది ఆ సత్రాజిత్ కూతురికి ఇచ్చాడు. ఆ సత్యభామ జడే ఈ సత్యభామ జడ. అది ఆధ్యాత్మికంగా 27 నక్షత్రాలు, 3 కుత్తులు, వాటి కింద 3 గ్రహాలు, నవగ్రహాలవి ఇవన్నీ ధరించి తెర మీద వేస్తాం. దీని ఉద్దేశం ఏంటంటే, నేను సవాల్ చేస్తున్న భామాకలాపంలో మీరు ఎవరైనా సమర్థులు ఉంటే దీన్ని పట్టుకోండి అని అనమాట. నేను 18, 19 ఆ వయస్సులో ఉన్నప్పుడు ఉష వేశా. ఉష వేస్తే నా వయస్సుకి ఉష వయస్సుకి 2 సమానంగా సరిపోయేది. కాబట్టి నేను చేసినటువంటి ఆ ముగ్ధాభినయం ఉషకి దీన్ని చక్కగా సరిపోయేది. ఇలాగే ఇంకా 8, 9 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు వచ్చేటప్పటికి వెళ్ళారు. ఈ ముగ్ధత్వం తప్పింది, ప్రౌఢత్వం పెరిగింది. ఇది సత్యభామ కనుక వేస్తే బాగుంటుందనుకుని ఆ భామాకలాపం అంతా మా గురువుగారు చింతాకృష్ణమూర్తి గారి దగ్గర, వేదాంతం ప్రహ్లాద శర్మ గారి దగ్గర నేర్చుకుని ఈ భామాకలాపం ప్రదర్శన చేస్తూ ఉండేవాడిని. ఉష పెళ్లిగాని పిల్ల, ఆవిడ ముగ్ధనాయిక. స్వప్నంలో అనిరుద్ధుడు కనిపిస్తాడు. ఆ కనిపించిన వాళ్ళకి పరితాపం చెందుతుంటుంది. అది ఒక రకమైన విరహం. ఈ సత్యభామ ప్రౌఢ శ్రీకృష్ణుని వివాహం ఆడింది. ఆవిడ యొక్క చెప్పు చేతల్లో ఉండాలని మహాతాపత్రయపడుతుంది. అయితే శ్రీకృష్ణుడు అంతరయం భగవంతుడు, అన్నిటా ఉన్నటువంటి వాడు. అష్టభార్య లేకుండా 16,000 మంది గోపిక స్త్రీలతో ఉండేటువంటి వాడు నీ గొప్పలో ఎలా ఉంటాడు? ఈవిడ యొక్క అజ్ఞానం అది. అందుకోసం ఏమిటంటే సత్యభామ పాత్ర మంచి గర్వంతో నటిస్తూనే ఉంటుంది. ఈ ఉష చాలా ముగ్ధనాయిక, ఏమీ తెలియదు విషయం. అయితే స్వప్నంలో ఒక మధురమైనటువంటి యొక్క అనుభూతి కలిగింది. ఆ అనుభూతి పైకి చెప్పలేదు, చెబితే ప్రణుభూతుంది, చెప్పకుండా ఉంటే ముగ్ధవుతుంది. అనిరుద్ధుడు పడుకుని ఉంటాడు. చిత్రలేఖ వెళ్ళి ద్వారకా నగరంలో
ఆ చక్కగా పడుకున్నటువంటి ఆ మంచంతో సహా తీసుకొచ్చి పెట్టి, అమ్మాయి ఉషా నువ్వు లేపవే అంటుంది. అయ్యో అతనితో నేను ఎలా మాట్లాడుతునే, ఏం పర్వాలేదమ్మా మాట్లాడవమ్మా అంటుంది. అప్పుడు అనేక రకంగా పూలు అవి సర్దుకుంటూ, లేరా ప్రియలేరా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఏమండి మీ భామాకలాపం చూసాం, మీ ఉషాభరణం కూడా చూసాం, కానీ కొత్తది అయితే నాకు చూపిస్తారా అని అడిగారు. అప్పుడు నాకు బుర్రలో విప్రనారాయణ తీసుకోవాలని నాకు అనిపించింది. అప్పుడు దేవలపల్లి కృష్ణశాస్త్రి గారితో కొంత రాయించాను. తర్వాత మన విజయవాడలో కృష్ణమాచార్య గారు, నల్లాంచల కృష్ణమాచార్య గారు, అప్పుడు నా మనస్సులో ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలు ఆయన చేత రాయించుకుని ఆ నాటకాన్ని తయారు చేస్తే అది నాకు 60 సంవత్సరాలు వచ్చినా అది 30 ఏళ్ళ పిల్లగానే తయారైపోయింది. అది ఆ విప్రణలో నా పాత్ర ఎలా ఉంటుందంటే, శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో మామూలు సత్యభామలాగానే మంచి అన్ని ఆభరణాలు పెట్టుకుని, అంటే నర్తకి, దేవాలయ నర్తకిలాగా చేసామని. ఆ తర్వాత విప్రనారాయణుడు భక్తురాలుగా వచ్చి వీడిని భక్తిని పరీక్షించి వాడిని వశం చేసుకోవటంగా. అప్పుడు ఎంత భక్తో కాషాయ రంగు చీర కట్టుకునేవాడిని, కనకాంబరం పూలే పెట్టుకునేవాడిని అదే రంగులో. ఇక్కడ నామాలు కనకాంబరందే పెట్టుకునేవాడిని సింధూరం రంగులో, అలా పెట్టుకునే. సింధూరమే బొట్టు, తులసి పూసలు ఒక మూట, అది కూడా కాషాయ రంగులోనే ఇంతది ఇక్కడ పెట్టు. వెడలేనితే దాసరిసాని వేసముతో దేవదేవి. స్వభావ సిద్ధమైన పురుషత్వాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతూ తనలో ఒక కొత్త ఆత్మను ప్రవేశింపజేసుకుని ఒక పురుషుడు స్త్రీలాగా తయారవ్వడం అంటే ఒక సద్బ్రాహ్మణుడు పునర్జన్మ పొందడం వంటిది. నేను మగ వేషం అయితే అలవాట్లేదు, మొదటి నుంచి ఆడవేషమే. అందువల్ల ఏమిటంటే తెల్లవారులు ఆ వేషం వేసి 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 ఇక డ్రెస్సు ఉడదీసిందాక ఈ రంగు కడుక్కుందుకు అట పంపు ఉంటే పంపు పెడుతున్నాను. పెడుతుంటే నాకు తెలిసేది కదా, మామూలుగా పెడుతున్నాను. కొంతమంది జనం ప్రేక్షకులు ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు అమాంతం వచ్చి, శర్మ గారు మీరు డ్రెస్ ఉడదీసినా అసలు ఆడవాళ్ళగా పెడుతున్నారేమిటి అన్నారు. అరే అప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పటి వరకు ఆ బెండ్స్ అవి అలాగే వస్తున్నాయి. ఎందుకంటే నాకు ప్రయత్నం చేయక్కల్లా, నేను మగవాడిని ఆడవేషం వేశాను, ఆడది అయిపోవాలి అని ప్రయత్నం అక్కల్లా, చీర కట్టంతుంటే అదంతా అదే మార్పు వచ్చేస్తుంది. అలాగే పంకజోక్షునియ శంకర స్థిరమున జింకలున్నవేవమ్మా, శంకుళీక జప మాలిక మధిలో జింకని దాల్చినేవమ్మా, హిందువధననీయ వల్లపుల పుసగమాఢ రూపమేవమ్మా, ముద్దుగుమ్మని పెనిమిటి మురహరి మోహిని గాధటేవమ్మా,
మా తాతలు ఇక్కడే, మా తండ్రులు ఇక్కడే. మా నాన్నగారికి మేము 3 అన్నదమ్ములం. ప్రహ్లాద్ శర్మ పెద్దవాడు. వాడు ఆడవేషాలు బ్రహ్మాండంగా వేసేవాడు. వాడు ఈ దుఃఖం వేషాలు వేసేవాడు. అంటే చంద్రమతి, సీత, లీలావతి ఈ వేషాల్లో ఏంటంటే కొంచెం దుఃఖం రావాలి. ఆ లోహితాశుడు లేకపోతే ఆ రాజ్యం పోవటం ఇటువంటి విషయాలు వాడు ఈ దుఃఖం వేషాల్లో బాగా చేసేవాడు. నాకు దుఃఖం రాదు, ఎక్కువగా లవ్ చేయటం శృంగారం మీద ఎక్కువ నాకు అది. వాడు బాగా అది చేసేసేవాడు. అది తర్వాత మా రెండో అన్నయ్య ఉన్నాడు. మళ్ళీ మా నాన్నగారి కంఠం వాడికి వచ్చింది. వాడు మగ వేషం వేస్తాడు, ఆడవేషం వేస్తాడు, తాళం తీసుకుంటాడు. అది మన భామాకలాపం అన్నీ కూడా వాడే తాళం తీసుకుని బాగా అడిగేవాడు. అంతా సొంత ట్రూప్గానే ఉండేది అందరూ కూడా. నా మేనలుళ్ళు, మా అన్నయ్యలు, బావలు అంతా బంధుత్వం అంతా ఇక్కడే. ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో వేశారు మీరు? అమెరికా వెళ్ళాం. అమెరికాలో 40 ప్రదర్శనలు. అందులో ప్రత్యేకంగా వెంపటి సత్యం గారే నటవాంగం. నేను కూడా ఆయన ఐటెం కూడా నేను ప్రాక్టీస్ పెట్టాను, నా ఐటెంలో ఆయన కూడా ప్రాక్టీస్ పెట్టాడు. ఇక పాట, మృదంగం, వైలిన్, ఫ్లూటు అంతా కూడా ఆయన ఆర్కెస్ట్రా తీసేసుకుని వెళ్ళాం అనమాట. అది వెళ్ళాం 40 ప్రోగ్రాములు ఇచ్చేసాం. ఒకసారి నాగపూర్లో ఆంధ్ర మహాసభ ఉంది. ఆ ఆంధ్ర మహాసభ వాళ్ళు నా ఉషాభరణ్యం పెట్టారు. ఆ ఉషాభరణ్యంలో ఏం చేశారంటే రారా యదువంశ సుధాంబుధి చంద్ర ఈ విధమైనవన్నీ చేస్తుంటే ఒక ఆయన లేచి వచ్చేసి మన తెలుగు ఆయన గ్రీన్ రూమ్లోకి వచ్చేసేసి తెల్లపోయి చూస్తున్నాడు. తెల్లపోయి లేచిన దాకా నేను ఇంకా వేషం ఏదో సర్దుకుంటూ ఏదో సత్యనారాయణ శర్మ గారు మీరు రమ్మంటున్నారు ఆటలోకి టైం అయింది అన్నారు. సారీ అండి మీరు ఆడపిల్ల అనుకుని నా ఆస్తి అంతా మీకు రాద్దాం అనుకున్నాను. 40 ఎకరాలు మీకు రాద్దాం అనుకున్నానండి. మీరు మగవాళ్ళ సారీ అండి ఏమనుకోవద్దు. ఇక్కడే తణుకు దగ్గర ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఒక దేవాలయం ఉంది.
అక్కడ ఒక ధర్మకర్త గారు ఉన్నారు. ఆ ధర్మకర్త మేము ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం పెట్టి వాళ్ళ ఇంట్లోనే దింపారు, వాళ్ళ ఇంట్లోనే భోజనాలు అన్నీ తినాయి. నేనేం చేస్తుంటానంటే నాకు మామూలుగా 5-6 చీరలు ఉంటాయి మంచివి. అయినప్పుడు కూడా ఎవరైనా చీర ఇస్తే వెరైటీగా ఉంటుందని ఆ ధర్మకర్త గారు పెళ్ళని అడిగి మీ ఇంట్లో మంచి చీరలు 2-3 ఇవ్వండి, కట్టుకు జాగ్రత్తగా మళ్ళీ ఇస్తాను. చక్కగా మడత పెట్టింది, ఇచ్చింది. ఆ డ్యాన్స్ చేసేప్పుడు ఆ చీరే కట్టుకున్నాను, ఉషాపణ్యమంతా ఆడేశాను. ఆ ధర్మకర్త గారికి నాకు ఒక మెళ్ళో దండ వేయాలనుకున్నాడు. అట్లా వెంబడే వెళ్ళాడు, ఆ సెంటర్కి వెళ్ళాడు, దండ తీసుకొచ్చాడు, స్టేజ్కి నా మెళ్ళో వేశాడు. ఆ పక్కన కూర్చున్న ఆయన పెళ్ళానికి ఎంత మంట మండిపోయిందంటే లేచిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇది కనిపెట్టాడు, కూర్చున్నాడు. ఇంకొక 1/2 గంట నాటకం అయింది, వెళ్ళాం. ఆయన కూడా వెళ్ళిపోయాడు. మేము ఇక్కడ వేషాలు దుడుచుకుంటున్నాం, ఈ గుళ్ళని మడత పెట్టుకుంటున్నాం, ఆవిడ చీర కూడా మడతలు పెట్టాం. మళ్ళీ ఎక్కడికే మా బస, మళ్ళీ ఎక్కడికే వెళ్ళేప్పటికీ వీళ్ళిద్దరికి జరుగుతోంది. నేను చచ్చానే ఆ అమ్మాయి మెళ్ళో నువ్వు దండేస్తావా? నేను చచ్చిపోయా అనుకున్నావు నువ్వు? సరే ఏమనుకో, ఓకే, ఏదో పొరపాటు జరిగిపోయింది లేవే, ఇంకా ఎప్పుడు ఏం లేవే అని ఈయన నాటకం ఆడుతున్నాడు. ఆ అమ్మాయికి గుర్తుపట్టకుండా ఇంతటికి నేను ఈ చీరలు తీసుకెళ్ళా. వెళ్ళేసింతగా, అయ్యా శర్మ గారు, మా ఇద్దరం కొట్టుకోలేక వస్తున్నాం తగాదపడి, మీరే తీర్చాలి అన్నారు. ఏమిటమ్మా అంటే, తెల్లపోయింది. మీరు ఇచ్చిన చీరలు మీకే గుర్తులేవా? ఈ చీరేగా నేను కట్టుకుంది, ఇవి చూడంటే అట్లా చూసి సిగ్గుపడి పారిపోయింది కదా. పద్మశ్రీ వచ్చింది కదా అంటే, అది మీకు అప్పుడు ఏ వయసులో వచ్చింది పద్మశ్రీ? నాకు 70లో వచ్చింది. 1970. మీకెన్నేళ్ళప్పుడు? అప్పటికి నాకు 35. అంతే, చాలా చిన్న వయసులో. అన్ని చిన్న వయసులోనే వచ్చినాయి అన్నీ కూడా. కాళిదాస్ సమ్మానం, అసలు కాళిదాస్ సమ్మానం అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రదర్శన ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చాం. వాళ్ళందరూ నన్ను రిసీవ్ చేసుకుందుకు వచ్చినప్పుడు, సార్ మేడం ఏది, మేడం ఏది అని అడుగుతున్నారు. అదేమంటున్నారు, మేడం నాలాగా రాదు నాయన, ఆ వేళకి ఫ్లైట్లో వస్తుంది, ఆ ఫ్లైట్లో వెళ్ళిపోతుంది, నాలాగా ఇట్లా రైల్లో తిరగదు, రాత్రి చూద్దు కానీ అన్నాడు. వచ్చేసిందే భామకల్పన చేస్తే నమస్కారాలు పెట్టేస్తున్నారు. అయ్యా ఆ మేడం కదా, నేను సత్యనారాయణ శర్మ అని చెప్పా. బాగా చిన్న వయస్సు. మనకు భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు అక్కడ, ఆయన స్టేజ్ ఎక్కి ఇదే అన్నాడనమాట. అది నేను ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలో కథകളి మణిపు అనేకం చూశాను. ఇవాళ ఈ అమ్మ చేసిన నృత్యం చేస్తే కూచిపూడి నృత్యం ఆధ్యాత్మికంగా ఉన్నది అన్నారు. అలా అప్పుడు రాజమన్నారు గారు సంగీతానికి ప్రెసిడెంట్ అనమాట. ఏం సార్ మీరు ఇందకే కదా ఆయనకి అవార్డు ఇచ్చారు, ఈయన వేదాంత సత్యనారాయణ గారు, మీరు అమ్మ అంట. అలాగా. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ సంకెళ్ళ రవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చిత్రేంద్రయోగి మానస పత్రిక పద్మశ్రీ డాక్టర్ వేదాంతం సత్యనారాయణ శర్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారి చిరంజీవి వెంకటాచలపతి చెప్తున్నాను అనుకుంటున్నాను. నూతన విద్వాంసులు శ్రీ జోషుల కృష్ణమూర్తి గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణే
ऋषिभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्रीलङ्कीर्तये देताय విషయం ఇతని వేదాంతం రాఘవేరు మీకు తెలుస్తూనే ఉంటుందేమో. దేవదాసు అనేక పిక్చర్లు తీశారు. ఆయన ఇక్కడున్నప్పుడు ఆయన ఉష వేశాడు, భామ వేశాడు, మోహిని వేశాడు. ఆడవేషంలో పెద్ద పేరు. తర్వాత సినిమా రంగంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందాక అనేక సినిమాలు తీసి లాస్ట్కి రహస్యం అనే పిక్చర్ తీశారు. ఆ రహస్యంలో ఈ పిక్చరు వేదాంతం సత్యనారాయణ శర్మ చేత మగవేషం వేసి మన్మథుడు వేయించాలని గిరిజా కళ్యాణి ఒక యక్షగానం తీసుకున్నారు. చేస్తే నేను ఆడవేషం వేసే అలవాటుగా నాకు మన్మథుడి వేషం వేస్తే చివరికి అట్ట అయిపోయేవాళ్ళు అనుకుంటాను. వాళ్ళు ఓహనాడు తగదిది 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 ధరణి ధరవర సుకుమారి తగదిది కట్ అనేవాళ్ళు. ఆగిపోయేది. మళ్ళీ తీసేవాళ్ళు కాదు. అట్ట నన్ను 4 రోజులు చేస్తున్నారు. మిగతా అవన్నీ తీస్తుండేవాళ్ళు. ఎందుకు కొన్నాళ్ళు ఇందాక ఆ బీ సరోజు ఉంది, అమ్మాయి పార్వతి పేరున్నారా, బీ సరోజే పార్వతి. రాఘవ గారి తాతగారు అనేది. తాతగారు ఈ మన్మథుడు వేసిన ఆవిడ్ని ఎందుకు ఆడపిల్లని పెట్టారు, ఎందుకు చక్కగా మగవాడి పెడితే బాగుంది కదా, మనకు అనవసరంగా షూటింగ్ 4 రోజులు పడుతోంది, మీరేమో చిన్న బిట్టు తీస్తున్నారు ఆపుతున్నారు అంటే ఏం లేదు. వాడు నా తమ్ముడు, వాడు చిన్నప్పటి నుంచి ఆడవేషాలు అలవాటు, ఇలా కొన్నాళ్ళకు వేయన్నా కొంచెం మగవాడుగా నిలబడతాడేమని చేస్తున్నాను అని ఈ సంభాషణ అప్పుడు విన్నా. ఓహో ఇదే ఆ కథ అనుకుని అప్పటి నుంచి మన్మథ వేషం వేసుకుని సెట్టింగ్లోకి వెళ్ళంతో ఇష్టం ఉంచుకోవటం, మన్మథ బాణాలు పెట్టుకోవటం, ఇలా పెట్టడం అంత 10 నిమిషాలు అయిపోయింది సాంగ్ అంతా కూడా. అంత పూర్వం నాకు తెలియలే. నేను ఏం చేసినా ఆడపట్టలే వస్తున్నాయి కావాలి. ఆఖరిగా బీసరాజు ఆ మక్కనే వాడికల్లా నాకు సింగేసిపోయింది ఆఖరికి. ఎందుకు చెప్తానంటే నేను ఎక్కువ వేసింది ఆడవేషాలు తప్పితే మగవేషం ఎరగను. వేసినా కూడా అంత సంతృప్తి జనంలో పడలా. నాకు అసంతృప్తే, జనానికి కూడా అసంతృప్తే పడింది. అలాది